హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీరకాయ పెసరపప్పుతో కాంబినేషన్లో కర్రీ చేస్తున్నామండి. బీరకాయని బాగా శుభ్రం చేసుకొని పొట్టు తీసి కట్ చేసుకోవాలి. పెసరపప్పుని వేయించి అది వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఒక కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఈ పెసరపప్పు మరియు బీరకాయని కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. రెండు కలిపి ఆయిల్లోనే కొంచెం ఉడకాలండి. ఇది ఈజీగా ఎవరైనా చేయవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో. బీరకాయలో వాటర్ ఉంటుందండి. మనకు కొన్ని కూరగాయలలో వాటర్ అనే ఎక్కువగా ఉంటుంది. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇవన్నీ మనం రెగ్యులర్గా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇలా పెసరపప్పును కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఫస్ట్ పప్పు వేసుకున్నా సరిపోతుంది, లేదంటే రెండు కలిపి ఒక్కసారిని వేసేసుకొని ఒక సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇది కొంచెం కుక్ అయినాక ఇందులో మనం కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని మరొక 5 నిమిషాలు అయితే కలిపి స్టవ్ పైన సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇది చపాతీకైనా మరియు రైస్కైనా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకొని మనం ఇప్పుడైతే వాటర్ వేయట్లేదండి. కొంచెం ఫ్రై అయినాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. బాగా కుక్ అవ్వాలండి ఆయిల్లోనే. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. ఇలా గ్రేవీ టైప్లో వస్తుంది మనకి. కొంచెం వాటర్లో ఉడికించిన తర్వాత మనం టమాటాలను కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 4 టమాటాలు అయితే కట్ చేసాము. అవి కూడా వేసేసుకొని ఉడికించాలండి. చివరగా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. రాత్రి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి. బీరకాయ పెసరపప్పు కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్